Hey guys, good morning. Once again back with another video. అందరు ఎట్లూరు మంచిగా ఉన్నారా? సో ఇలా చూద్దాం డైలీ అబ్జర్వేషన్ హైదరాబాద్లో. ఇప్పుడు మనం మెడికల్లీ జూబ్లీ హిల్స్ పోతున్నాం. సో మన ఆఫీస్ అక్కడనే, మీకు తెలిసిందే కదా, మన ఆఫీస్ అక్కడనే ఉంటుంది. సో చూద్దాం ఎంతమంది రోడ్ల మీద హెల్మెట్ ఉంటుందో ఉండదో, రూల్స్ పాటిస్తారో వాటిలో చూద్దాము. ఆ ఎండ అయితే చంపుతుంది ఏకదం. పొద్దున 9 గంటల కాల చంపుతుంది ఎండ. ఘోరంగా ఉంది ఎండ అయితే. నిన్న అయితే 38 degrees ఉందంట. కాకాకి హెల్మెట్ లేదు. అంకుల్కి కూడా హెల్మెట్ లేదు. హెల్మెట్ లేదు. ముగ్గురు, నలుగురు, 5గురు. చూద్దాం ఎంతమందికి ఉంటుందో ఇప్పుడు చూడాలి. కావాలి ఇక కామన్ అనుకోండి హైదరాబాద్లో, బట్ స్టిల్ నా అయితే బండికి హెల్మెట్ తగిలిచ్చింది కానీ అన్న హెల్మెట్ పెట్టుకోలే. అండ్ నాకు చిన్న డౌట్ ఉంది, సో అది మీరు చెప్పండి. ఈ కార్ బాగుంటుంది, లైక్ 13 lakhs బడ్జెట్లో మనకు ఒక చిన్న ఎస్యూవీ టైప్లో రావాలన్నమాట. సో ఎక్స్టర్ ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి. హుండా ఎక్స్టర్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం కనుక్కొని కామెంట్ బాక్స్లో చెప్తే, సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. హుండా ఎక్స్టర్ ఒకటి, ఇంకా మన ఆ రేంజ్లో 13 lakhs లోపు మనకు ఒక టాప్ మోడల్ అట్లా. ఓ కాకా కూడా ఎట్లా వస్తుండో, మొత్తం ఎక్స్ట్రీమ్ వచ్చేసిండు. అన్న కూడా హెల్మెట్ లేదు. అన్న కొంచెం జరగావే, నువ్వు అటు పోవు ఇటు పోవు. మళ్ళీ ఇటు వస్తావు. మొత్తం ముగ్గురు పోతురు, సరిపోయింది. ఐ హోప్ ట్రాఫిక్ ఉండొద్దని అనుకుంటున్నా ఇప్పుడు పోయే దారిలో. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే ఆఫీస్ లేట్ అయిపోతుంది. ఎట్లా వచ్చేస్తుండవు హైదరాబాద్లో మోస్ట్లీ హెల్మెట్స్ ఉండవు ఎవరికి. అన్న అయితే మొత్తం ఓ నిమిషం రా బాబు, ఈ అన్నకు కూడా హెల్మెట్ లేదు అసలు. అబ్బో ఘోరమైన పొల్యూషన్. వామ్మో నిన్న మ్యాచ్ అయితే క్రేజీ ఉండే అసలు. SRH 288 కొట్టింది. బాబా అసలు రికార్డ్ బ్రేక్ చేసిరు. అదైతే అటు సైడ్ పోయి నించోవడం ఏందో, వచ్చేసిండు. ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారు. పెట్టండి సార్ నిరంజన్ గారు, ఎందుకండి ఈయన కూడా హెల్మెట్ లేదు అసలు. సరిపోయింది, హెల్మెట్ లేదు. బేసిక్ గేర్ చిన్న హెల్మెట్ వేసుకున్న కూడా అయిపోతుంది. ట్రాఫిక్ అయితే ఉండదురా బాబు. ట్రాఫిక్ ఉంటే ఇక నా పని అవుతాయి, ఇక లేట్ అయిపోతుంది చాలా. సరే ఎన్నెన్నో అనుకుంటాం. ఈ మలక్పేట ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకు కొడుతున్నావు కాక? ఆగు 2 నిమిషాలు, అందరూ పోతారు కదా, ఊకే హారం కొడుతున్నావు. ఇరిటేషన్ వస్తుంది హారం కొడితే. పోతున్నాం కదా, ఆగినాం ఏమన్నా. ఒకవేళ పోకపోతే అప్పుడు కొట్టు. నువ్వు ఆడ జనాలు మెల్ల పోతురు, మళ్ళా కొడుతున్నాడు. నేను షుగర్ పేషెంట్ అనుకుంటాడు. మెల్ల అంకుల్ చూసుకోండి. ఇవ్వాలి, ఇది ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయినట్టుంది. నాకు టైం లేక నేను ఇవ్వలే, బట్ ఈ సండే 80% వేయాలి. బండి అంత స్మూత్గా అయితే వెళ్ళట్లేదు, కొంచెం రఫ్ ఉంది బండి అయితే.